నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతిపై దుష్ప్రచారాలు మానకపోతే వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావు. మంత్రి నారాయణ వ్యాఖ్య. గొడ్డలిపోటు వెన్నుపోట్లకు జగన్ బ్రాండ్ అంబాసిడర్. మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. బొద్దింక ఇల్లంతా కలుషితం చేసినట్లు రాజకీయాలను జగన్ పొల్యూట్ చేస్తున్నారు విమర్శించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు మాణిక్యరావు. నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధాని మోడీ. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ధ్వజం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. రాజధాని అమరావతిపై వైసీపీ ఇలాగే అబద్దాలు కొనసాగిస్తే ఈసారి 11 సీట్లు కూడా రావని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. అమరావతి హ్యాపీనెస్ట్ గృహాల నిర్మాణ వ్యయం కేంద్ర ప్రాజెక్టుల కంటే తక్కువని స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలో మంత్రి నారాయణ పర్యటించారు. కొండవీటి వాగు, పాలవాగులపై నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. 2 వాగులపై 69 బ్రిడ్జీలు కడుతున్నట్లు మంత్రి వివరించారు. వర్షాకాలం ఎక్కడా నీరు నిల్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే ఎక్కువ జేసీబీలను పెట్టి పనులు పూర్తి చేయాలన్నారు. మనం కట్టే అనేక భవనాలు ఐకానిక్ అని, అందుకే వాటికి ఖర్చు ఎక్కువగా ఉందని నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతిపై మాజీ సీఎం జగన్ తప్పుడు ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఎక్కడైనా ఐకానిక్ అనేది 16,000, 17,000 అవుతుంది, 18,000 అవుతుంది. ఈరోజు పార్లమెంట్ తీసుకోండి, పార్లమెంట్ ఏదైతే కట్టారో దానికి 16,916. కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీరు ఇలా ప్రజలకు కానీ అబద్ధాలు చెప్తూ పోతే ఆ 11 సీట్లు మేలవు. నేను చాలా క్లియర్ చెప్తున్నా. మీరు డేటా కంపేర్ చేసి చెప్పండి. హ్యాపీనెస్ట్ కరెక్ట్గా అరగంటలో ఫిల్ అయిపోయినాయి. హ్యాపీనెస్ట్ ఆ రోజు ఓపెన్ చేస్తే కరెక్ట్గా హాఫ్ అన్ అవర్. దాని కాస్ట్ 3,393 రూపాయలు చదరపడికి మాత్రమే. ఇట్ ఈస్ ఎ రెసిడెన్షియల్. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, గజిటెడ్ 27.22 లక్షల చదరపడుగులు. దానికి 3,684 రూపాయలే. బొద్దింక ఇల్లంతటిని కలుషితం చేసినట్లే రాజకీయాలను జగన్ పొల్యూట్ చేశారని జిల్లా టీడీపీ అధ్యక్షులు లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జిల్లా టీడీపీ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు, ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ మల్లీశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ సైకో స్థాయి నుంచి బొద్దింక స్థాయికి దిగజారని ధ్వజమెత్తారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వలేక డీఎస్సీలో అక్రమాలంటూ జగన్ తప్పుడు ప్రచారం చేస్తూ యువతను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు జైలుకు వెళ్లి వచ్చినా ఇంకా బుద్ధి రాలేదని, చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే తాము కూడా అదే స్థాయిలో సమాధానమిస్తామని మాణిక్యరావు తేల్చి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నట్టే జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లో బొద్దింకలాంటివాడు. అతను వచ్చిన తర్వాత రాజకీయాల్ని కలుషితం చేయటం, రాజకీయాల్లో మత సంస్కృతి తీసుకురావటం, రాజకీయాల్లో యువతని పెడదావ పట్టించడం, రాజకీయాల్లో మొత్తం గంజాయి బ్యాచ్ని తయారు చేయటం, రాజకీయాల్లో మొత్తం కలుషితం చేయటం, రాజకీయాల్ని కలుషితం చేయటం, అభివృద్ధి లేకుండా చేయటం, విధ్వంసం చేయటం. నిజంగా తనకు తాను బొద్దింకని చెప్పుకున్నందుకు ఆ జగన్మోహన్ రెడ్డిని చూస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఈరోజు అర్థమైనటువంటి పరిస్థితి.
జగన్ మద్యం కుంభకోణంలో పీకల లోతు వరకు మునిగిపోయారని డేగల ప్రభాకర్ ఆరోపించారు. జగన్ మాటలను వాళ్ల పార్టీ నాయకులు వినడం లేదని, ప్రజలు ఎలా నమ్ముతారని చెప్పారు. ఈ రోజున ప్రజలు జగన్ మాటలు నమ్మే పరిస్థితి లేదు, ఆయన మాటకు విలువ లేదు. ఈ రోజున ఒక మాట అంటాడు, రేపు ఒకటి అంటాడు, దానికి దీనికి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటలందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించి ఇతను అర్హత లేదు, సీఎం పదవికి అర్హత లేని వ్యక్తిగా భావించే మరి 90% సీట్లు ఇచ్చారంటే అంతకన్నా కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి. 15 రోజుల యోగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంగళగిరిలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రాంగణంలో జిల్లా స్థాయి యోగా కార్యక్రమం నిర్వహించారు. యోగా గురువులతో కలిసి కలెక్టర్ సాయికాంత్ వర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన అలవాట్ల ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన సాధనం యోగా అని, వివిధ దేశాల ప్రజలు యోగాను ఆచరిస్తున్న పరిస్థితుల్లో గుంటూరు జిల్లా ప్రజలు కూడా ప్రతిరోజు వారి దినచర్యలో భాగంగా యోగాన్ని మలుచుకోవడానికి ప్రయత్నించాలన్నారు. యోగా అనేది కేవలం కొన్ని ఆసనాలకు మాత్రమే పరిమితం కాకూడదని, ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. నిత్యం యోగా సాధన వల్ల ఒత్తిడి లేని ఉత్సాహభరితమైన క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అలవడుతుందని తెలిపారు. యోగాను మన పూర్వీకులు అందించిన అమూల్యమైన సాంస్కృతిక వారసత్వంగా పేర్కొన్నారు. ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణకు, సంపూర్ణ ఆరోగ్యానికి ప్రాణాయామం వంటి యోగా సాధనాలు ఎంతో మేలు చేస్తాయని పేర్కొన్నారు. యోగా గురువు విజయగౌరి సూర్య మంత్రంతో సూర్య నమస్కారాలు, యోగా ద్వారా సమతుల్య ఆహారం ఎలా తీసుకోవాలి అనే విషయాన్ని ఆయుష్మాన్ శాఖాధికారి జి విజయానంద్ కార్యక్రమంలో పాల్గొన్న వారిచే యోగాసనాలు చేయించారు. ఈ క్యాంపెయిన్ని కేవలం ఈ 15 రోజులకి మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఈ యోగాని వాళ్ళ డైలీ రొటీన్లో అడాప్ట్ చేసుకోవటం వల్ల దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ని పొందుతూ ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళ కుటుంబాలకు కూడా, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అందరూ యోగాని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసి దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్, అదేవిధంగా అనారోగ్య సమస్యల నుంచి తమను తాము కాపాడుకుంటూ, అండ్ అంతేకాకుండా వాటి వల్ల వచ్చే అనవసరమైన ఖర్చును కూడా మనం తగ్గించవచ్చు, ఆదాయాన్ని కూడా మనం పెంచుకునే విధంగా ఈ యోగాని కేవలం రోజుకి ఒక 45 నిమిషాల నుంచి గంట పాటు పాటించడం వల్ల వచ్చే హెల్త్ బెనిఫిట్స్ అందరికీ కూడా తెలియాలి. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ అని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూకు ఏమాత్రం మోడీ సరికాదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ 120 ఏళ్లు పరిపాలన చేసినా ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయలేరని చెప్పారు. లక్షల కోట్ల రూపాయల అప్పు చేయడమే మోడీ గొప్పతనమని విమర్శించారు. మోడీ వ్యాపారాల కోసం దేశాన్ని అమెరికాకు తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. అదేవిధంగా గత 12 సంవత్సరాలుగా బీజేపీ పరిపాలనలో దేశంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎన్ఎం సుధీర్ బాబు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ద్రవ్యోల్బణం పెరిగిందని, పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటు 300 రెట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని పేర్కొన్నారు. మహిళలపై అఘాయిత్యాలు, రైతుల ఆత్మహత్యలు, పెద్ద ఎత్తున జరిగిన రైలు ప్రమాదాల గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతి ఎన్నికల్లోనూ మతాలను అడ్డు పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందుతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్ ఈశ్వరరావు, డాక్టర్ జాన్ బాబు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. నోరు విప్పి పాత్రికేయ మిత్రులతో ఒక ప్రెస్ మీట్ పెట్టలేనటువంటి ఒక అసమర్థత ప్రధాని 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడంట. నెహ్రూ గారితో నీకు పోలిక, నక్కకి నాగలోకానికి అంతన్న తేడా. నీ జీవితకాలం నెహ్రూని ఎప్పుడు నువ్వు సరి సమానం కాలేవు. దేశానికి భారతీయులకు 36 కోట్ల మంది 40 కోట్ల మంది జనాభాకి ఆహార ధాన్యాలు లేనటువంటి పరిస్థితిలో ఆయన ప్రధానమంత్రి అయితే బర్మా నుంచి మనం గోధుమలు తెచ్చుకున్నటువంటి పరిస్థితి, బర్మా నుంచి వచ్చినటువంటి గోధుమలతో భారత జాతి కడుపు నింపుకున్న పరిస్థితి. అటువంటి దేశాన్ని ఇవాళ 140 కోట్ల మంది ఉన్నప్పటికీ కూడా ఆహార ధాన్యాలు మన ధాన్యాగారంలో ఇవాళ నిండా ఉన్నాయి. అవసరమైతే
ప్రపంచానికి సహాయం చేసే స్థాయికి శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకున్న నిర్ణయం కాదా? పంచవర్ష ప్రణాళికల ద్వారా వ్యవసాయ రంగానికి, రైతాంగానికి, పరిశ్రమలు తీసుకోండి. మీరు ఈ దేశంలో ఏ పెద్ద పరిశ్రమ తీసుకున్నా అది ఆయన తీసుకున్నది కదా. BHEL కానీ ఇవాళ రక్షణ రంగంలో ర్యాకెట్లు తయారు చేస్తున్నామంటే ఆయన తీసుకున్నటువంటి ఆ రోజు రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఆ కర్మాగారాలు, ఆ పరిశ్రమలు ఇవాళ ర్యాకెట్లు తయారు చేసుకుంటున్నాం. ప్రతిదీ 12 సంవత్సరాల్లో ఇప్పటి వరకు 190 లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశం మీద ఈ గడిచిన 12 సంవత్సరాల్లో అప్పు చేయడం జరిగింది. మరి ఆయన చేసినటువంటి అప్పు ప్రతి పౌరుడి మీద 2 లక్షల రూపాయల అప్పు ఉంది. మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్తారు? ఇవన్నీ మాట్లాడకుండా, ఇవన్నీ చెప్పకుండా, ఇవన్నీ ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని దేశద్రోహులుగా, వాళ్ళనేమో పాకిస్తాను వాళ్ళేదో వాళ్ళని అభిమానించే వాళ్ళలాగా, అర్బన్ నక్సలైట్లుగా, అంటే ప్రశ్నిస్తే ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరనమాట. ప్రశ్నించడం అనేది వాళ్ళకి ఇష్టం ఉండదు. ప్రశ్నిస్తే వాళ్ళు పాకిస్తాన్, ప్రశ్నిస్తే వాళ్ళేమో అర్బన్ నక్సలైట్, ప్రశ్నిస్తే వాళ్ళు దేశద్రోహులు. మాట ఇచ్చి మడమ తిప్పటం వైసీపీ నైజమైతే ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయటం కూటమి ప్రభుత్వ విధానమని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొల్లు రవీంద్ర మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిపై జగన్కు ఆసక్తి లేదని, కులం, మతం పేరుతో ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. గొడ్డలిపోటు, వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని మంత్రి కొల్లు తీవ్ర విమర్శలు చేశారు. మద్యంలో వేల కోట్ల కుంభకోణం చేసి జగన్ అండ్ కో అడ్డంగా దొరికిందని, వైసీపీని ప్రజలు భూస్థాపితం చేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. పరిశ్రమలకి అవకాశం కల్పిస్తూ, యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, అందరి మనోభావాల్ని ఇవాళ పరిగణలో తీసుకుని ముందుకెళ్తా ఉంటే ఇవాళ కులాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మతాల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తూ ఉన్నాడు. అడుగడుగున అరాచకాలు సృష్టించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాం. ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం ఇవాళ చేసినటువంటి పనుల్ని ప్రజల ముందుకు తీసుకెళ్లడానికి ఒక కార్యాచరణ చేసుకుని మేము ముందుకు వస్తూ ఉన్నాం. ఇవాళ 5 సంవత్సరాలు ఏమీ చేయకుండా ఈ ప్రభుత్వం నిబద్ధతో ఈ కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తా ఉంటే దొంగ నాటకాలు ఆడుతూ ఇవాళ గొడ్డల పార్టీ మరొకసారి మనల్ని ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి వల్లూరి జయప్రకాష్ నారాయణ తెలిపారు. గుంటూరులో బీజేపీ నేతలు వల్లూరు జయప్రకాష్ నారాయణ, తిరుపతిరావు, స్వరూపారాణి, గంగాధర్ తదితరులు మీడియాతో మాట్లాడారు. ప్రపంచంలో భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి కారణం ప్రధాని మోడీ విధానాలే అని జయప్రకాష్ నారాయణ చెప్పారు. పేదలకు ప్రత్యేక పథకాలను అందిస్తూ సుపరిపాలన అందించిన ఘనత మోడీదని పేర్కొన్నారు. కేంద్ర సహాయంతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని జయప్రకాష్ నారాయణ అన్నారు. అవినీతి, అరాచకాల వల్లే వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పారని, ఇంకా తప్పుడు విధానాలను ఆ పార్టీ కొనసాగించడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పూర్తి సహాయ సహకారాలతోటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ద్వారా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కంకణం కట్టుకొని రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ప్రపంచంలో, భారతదేశంలోనే ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా ఇవాళ మనకి మెట్రో రైళ్లు కానివ్వండి, వందే భారత్ రైళ్లు కానివ్వండి, నేషనల్ హైవేస్ కానివ్వండి, మనకు సంబంధించినటువంటి సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులు కానివ్వండి, అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఎయిర్పోర్ట్లు కానివ్వండి, మనకు సంబంధించినటువంటి షిప్ యార్డులకు కానివ్వండి, ఏ రకమైనటువంటి నిధులు ఇస్తూ ఉన్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. డబుల్ ఇంజన్ సర్కారు వస్తే ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా వెళ్తుందని మాట ఇచ్చి 2024లో ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ 2 ఏళ్ల పరిపాలనలో నభూతో నా భవిష్యత్ అన్నట్టుగా 5 సంవత్సరాల విధ్వంసం నుంచి ఇవాళ అభివృద్ధి బాటన పడుతున్నటువంటి పరిస్థితి కేవలం ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వల్ల మాత్రమే సాధ్యపడుతుంది అని చెప్పి నరేంద్ర మోదీ గారి యొక్క 12 సంవత్సరాల పరిపాలనలో ఈ 2 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్రానికి ఒక సువర్ణ అధ్యాయంగా మనందరం కూడా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఇవాళ మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో అచ్చంపేట మండలం పెద్దపాలెం గ్రామంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 80 మంది పోలీసులు, సత్తెనపల్లి సబ్ డివిజన్ పరిధిలోని 2 సిఐలు మరియు 8 మంది ఎస్ఐలు పాల్గొన్నారు. సరైన ధ్రువపత్రాలు లేని 36 బైకులు, ఒక ఆటోని స్వాధీనం చేసుకున్నారు.
యువత గంజాయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి వారి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు. గ్రామంలోని ప్రజలను సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, యువత బెట్టింగ్ యాప్స్తో జాగ్రత్తగా ఉండాలన్నారు. యువత తప్పుదారిలో వెళ్లకుండా సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మన దేశంలో ముఖ్యంగా యువతలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం పెరుగుతోందని మరియు ఇది ఆందోళన కలిగించి అరికట్టేందుకు సహకరిస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. మేము ఎటువంటి ప్రయోజనములని ఏ విధమైన హానికరమైన చట్టవిరుద్ధమైన మందులను వినియోగించబోమని హామీ ఇస్తున్నాం. అకౌంట్లో వేయడు డబ్బులు, అకౌంట్లో వేయించుకోడు, ఫోన్ పే నెంబర్ చెప్పడు, ఒక లింక్ పంపుతాడు, లింకులు డబ్బు పంపుతాడు. ఆ లింకు లేకపోతే నేనే చూసా ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. అత్యున్నత స్థాయి కార్పొరేట్ వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో అత్యున్నత స్థాయి వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ ఆంధ్ర ప్రైమ్ హాస్పిటల్. 25 సంవత్సరాలుగా గౌతమి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వారిచే నడపబడుతున్న సంస్థ. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి 95% ఫలితాలు సాధిస్తున్న విద్యా సంస్థ శ్రీ గౌతమి డిగ్రీ అండ్ పీజీ కాలేజీ. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఆడబిడ్డ నిధి ఎక్కడా అని నగర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఈస్ట్ ఇన్ఛార్జ్ షేక్ నూరి ఫాతిమా ప్రశ్నించారు. గుంటూరులో ఆమె మీడియాతో కూటమి ఎన్నికల మేనిఫెస్టో బోగస్ అన్నారు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో తన అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన నవరత్నాల పాలనను చూసి చంద్రబాబు బుద్ధి తెచ్చుకోవాలని అన్నారు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారిని చూడండి, ఈ వ్యత్యాసం ఇక్కడే కనిపిస్తుంది. ఆసరా, చేయూత, చేదోడు, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, అలాగే భరోసా, 0 వడ్డీ, ఇవన్నీ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంట్లో కూడా ఎవరెవరు అర్హతగా ఉన్నారో వాళ్ళందరికీ స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి మీరు ఆయన ట్రాన్స్పరెన్సీగా ఇచ్చారు. కులాలు, మతాలు, ప్రాంతాలు, పార్టీలు చూడలేదు. ప్రతి ఒక్క సామాజిక వర్గంకి ఇచ్చారు. మీరు ఈరోజు ఏం చేస్తున్నారు? ఒక్క పెన్షన్ కూడా మీరు ఇవ్వలేకపోయారే, కొత్త పెన్షన్లు ఇవ్వలేకపోయారే. మరి మీరు ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఎందుకు? ఇంకా ఈ ప్రభుత్వం నిజంగా చెప్తే విఫలమైన ప్రభుత్వం, ఫెయిల్యూర్ ప్రభుత్వం. మీరు చెప్పుకుంటున్న సూపర్ 6 అంటున్నారు చూడండి, దిస్ ఈజ్ టోటల్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఎ గవర్నమెంట్ విచ్ ఇస్ రన్నింగ్ రైట్ నౌ. ఆంధ్రప్రదేశ్లో బాధ్యతతో కూడిన ప్రతిపక్షం లేదని, గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆరోగ్య శాఖను జగన్ అనారోగ్య శాఖగా మార్చారని మంత్రి సత్యకుమార్ విమర్శించారు. 2 ఏళ్లలో వైద్య ఆరోగ్య శాఖ చేపట్టిన అభివృద్ధి ప్రణాళికలను మంత్రి సత్యకుమార్ ప్రజలకు వివరించారు. అన్ని వర్గాలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చామని, మౌలిక వసతులు కల్పించడంతో పాటు ఖాళీలను భర్తీ చేసి పేదలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నట్లు మంత్రి తెలిపారు. హాస్పిటల్కు వచ్చేవారి వివరాలు డిజిటలైజేషన్ చేయడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు. సంవత్సరానికి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పెట్టిన ఖర్చు 2,315 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇక్కడ 2 సంవత్సరాల్లో సగటున 3,805 కోట్లు ఖర్చు పెట్టడం. 64% పెట్టిన ఖర్చులో ఎదుగుదల ఉంది. ఒకవైపు బెనిఫిషరీస్ 70% పెరిగారు, రెండో వైపు 64% పెట్టిన ఖర్చులో బెనిఫిట్ కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాల సగటు తీసుకుంటే సంవత్సరానికి 1987 కోట్లు ఖర్చు పెట్టారు. అదే ఇక్కడ చూస్తే సంవత్సరానికి మళ్ళీ 3,800 ఖర్చు 2 సంవత్సరాల్లో పెట్టడం జరిగింది. అంటే ఇంకా ఏ రకంగా నిర్వీర్యమైందనే విషయం మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాల్సింది. ప్రజలకు చెప్తున్నారు, దాని కారణంగా ప్రజలు అందట్లేదేమో. నాకు ఎందుకంటే ఒక బాగా చదువుకున్న వాళ్ళు కూడా అదేంటో ఆరోగ్యశ్రీకి స్కీమ్ ఉందంటే కదా, అది మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే దాన్ని పూర్తిగా లేదంటే కదా ఇప్పుడు అని ఎవరు అడిగారు. చదువుకున్న వాళ్ళు 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో ఏం సాధించారో, ప్రజలకు ఏం వికాసం కలిగించారో తిరుపతి సభలో సీఎం చంద్రబాబు ఎందుకు చెప్పలేదని మాజీ మంత్రి విడుదల రజని ప్రశ్నించారు.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి విడుదల రజని మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో వెన్నుపోటుకు గురైంది మహిళలేనని తెలిపారు. నారీశక్తి ఏంటో నారావారికి చూపిస్తామని విడుదల రజని హెచ్చరించారు. 18,000 సంవత్సరానికి 2 ఏళ్లకు కలిపితే 36,000. మరి ఇప్పటికీ చంద్రబాబు నాయుడు గారు 36,000 ఈ మహిళలకు మరి 2 సంవత్సరాలకు గాను బాకీ ఉన్నారు. ఒక రకంగా ఇంకో రకంగా చూసామనుకోండి, రాష్ట్రంలో సగానికి పైగా మహిళలు ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 2 కోట్లకు పైగా అనుకుందాం దాదాపు. ఆ మహిళలు కూడా మనం చూస్తే మరి 2 సంవత్సరాలకు గాను 70,000 కోట్లు సుమారుగా ఈ రాష్ట్ర మహిళలకు చంద్రబాబు నాయుడు గారు అప్పున్నారు. మరి 2 ఏళ్లుగా మీరు ఎగ్గొట్టారండి, దాన్నే మేము గుర్తు చేస్తా ఉన్నాము. ఇకపోతే దీని గురించి ప్రశ్నిస్తే, దీని గురించి మాట్లాడితే వీళ్ళు ఏం మాట్లాడారండి ఎన్నికల ముందు ఒకసారి చూద్దాం మనం. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఎంత గొప్పగా చెప్పారు ఆడబిడ్డనిదని. మేము కూడా ఆశపోయాం, ఏంటి ఆడబిడ్డనిది 1,500 ఇస్తానంటున్నాడు, ఎంతమంది ఉంటే అంతమందికి 1,500 అంటున్నారని చూసాం. బడి పిలుస్తుంది అవగాహన కార్యక్రమం స్కోప్ ఫౌండేషన్ డైరెక్టర్ డాక్టర్ కొండలరావు ఆధ్వర్యంలో పెదకాకాని గోండుల కాలనీలో జరిగింది. స్కోప్ డైరెక్టర్ కొండలరావు మాట్లాడుతూ, జీవితం వెలిగించబడాలంటే చదువు ఒక్కటే ఆయుధం. చదువు ద్వారా మన పరిస్థితులు మారతాయి, మన కుటుంబాలు మారతాయి, ఆర్థిక స్థితిగతులు మారతాయి. మంచి జీవితాన్ని అనుభవించాలంటే తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డలను కష్టపడి స్కూల్కి పంపించి చదివించుకోవడం ద్వారా మాత్రమే మన బ్రతుకులు మారతాయని, అనంతరం పిల్లలకు ఈ విజయ్ కుమార్ దాత సహాయంతో రాగిజావా, గుడ్లు, టిఫిన్ బాక్స్ను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ DW ట్రెజరర్ రాజ్ కుమార్, మహమ్మద్ మోహిత్ పేతూరు చేతుల మీదుగా ఇచ్చారు. చేస్తున్నాడు కాబట్టి మీరు ఈరోజు పౌరులుగా, రేపు పౌరులుగా, ఈరోజు బాలలుగా తీర్చిదిద్దుతారని, మీరు బడికి కంటిన్యూగా వస్తారని మరి ఆయన కోరుకుంటూ మరి ఈనాడు అంబేద్కర్ మామూలుగా కింద ఎంతతోటి చదువుతున్నారు. ఈరోజు చూస్తే మీరందరూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కార్మిక శాఖ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మరియు చైల్డ్ లైన్ డిపార్ట్మెంట్ వారు మిర్చియాడ్ పరిధిలోని మిర్చ్ గ్రేడింగ్ పాయింట్లను తనిఖీ చేశారు. ఈ తనిఖీలలో 6 బాల కార్మికులను గుర్తించి వాళ్లను స్కూలుకు పంపించే ఏర్పాట్లు చేశారు. 3 యజమానులపై అధికారులు కేసు నమోదు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతిపై దుష్ప్రచారాలు మానకపోతే వైసీపీకి ఆ 11 సీట్లు కూడా రావు. మంత్రి నారాయణ వ్యాఖ్య. గొడ్డలిపోటు, వెన్నుపోట్లకు జగన్ బ్రాండ్ అంబాసిడర్. మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజం. బొద్దింక ఇల్లంతా కలుషితం చేసినట్లు రాజకీయాలను జగన్ పొల్యూట్ చేస్తున్నారు. విమర్శించిన జిల్లా టీడీపీ అధ్యక్షులు మాణిక్యరావు. నిత్య యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చు. యోగాంధ్ర కార్యక్రమంలో కలెక్టర్ సాయికాంత్ వర్మ. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టలేని అసమర్థ ప్రధాని మోడీ. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ ధ్వజం. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.